సనాతన ధర్మ బంధువులకు, డిఎంపి టీవీ ప్రేక్షకులకు, శుభంకరి ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. వాగ్దేవ్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుదేవతాభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సద్గురుచరణాభ్యాం నమః. వందే వానరనారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాన్వితం దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సమస్త చిరాచర జగత్తునకు ఆధారభూతమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి నమస్కరిస్తూ, ఈ ధర్మపురి క్షేత్రాన వెలిసినటువంటి విరాజిల్లుతున్నటువంటి సమస్త దేవీ దేవ శక్తులకు చరణాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరిస్తూ, అస్మద్వంశ పరంపరాగత ఇష్టదేవత కులదేవత శ్రీ భవానీ శంకరపాద రాజరాజేశ్వర శ్రీమత అహల్యాసత గౌతమేశ్వర స్వామి దేవత దివ్య పద్మ పాదములకు సాష్టాంగ ప్రణామం నమస్కరిస్తూ సమర్పిస్తూ, విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణమైనటువంటి శుభంకరి ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఉగాది మనం నిత్య వ్యవహారంలో పిలుచుకునేటువంటి ఉగాది శబ్దము యుగ ఆది శబ్దం నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు తను సృష్టిని ఆరంభం చేసినటువంటి రోజును యుగాదిగా, ఇప్పుడు మన జన వ్యవహారంలో ఉగాదిగా పిలుస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాలకు పేర్లు నారద మహర్షి యొక్క సంతానమైనటువంటి 60 మంది పేర్లను ఒక్కొక్క సంవత్సరానికి పెట్టుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ 60 పేర్లు తెలుగు సంవత్సరాల పేర్లు వచ్చింది. గతంలో ఇదే డిఎంపి టీవీ ఛానల్ ద్వారా శుభంకరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గత 8 సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలతో, గతంలో మనం చెప్పుకున్నాం వికారనామ సంవత్సరం అని చెప్పేసి, అది పూర్తిగా మనకు వికారాన్ని కలగజేసింది. తర్వాత శార్వరినామ సంవత్సరంలో కోవిడ్ ప్రాంతంలో ఆ విధమైనటువంటి చీకట్లతో మనం చాలా కష్టాలన్నీ అనుభవించి ఉన్నాం. తర్వాత సంవత్సరంలో ప్లవనామ సంవత్సరం మనకు కొంత ఉపశమనాన్ని కలిగించి ఉన్నప్పటికీ, శోభకృత నామ సంవత్సరంలో మనం గొప్పనైనటువంటి కొంత ఉపశమనాన్ని పొంది ఉన్నాం. శోభకృత నామ సంవత్సరంలో కొంత ఉపశమనాన్ని పొంది తర్వాత సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం గురించి గతంలో పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. గత పంచాంగ శ్రవణంలో చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా ఎంతవరకు నిజమైనటువంటి విషయాన్ని ప్రేక్షకులే తెలుసుకోవాల్సింది. దీనికి సంబంధించి గత సంవత్సరానికి సంబంధించినటువంటి లింకును కూడా ఛానల్ వాళ్ళ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం విశ్వ అవసు, విశ్వ ప్లస్ అవసు. అవసు అంటే అసమంతాత్ వసోహో నిలయం భవతి ఇది అవసు అని చెప్పి, విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వసు అనేటువంటి పదార్థాలన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో అందుబాటులో ఉంటాయని, వసు అనేటువంటి పదార్థానికి ఖనిజాలు అనే అర్థం ఉంది, ఇతరత్ర చాలా రకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం భూమి సస్యశ్యామలంగా
ఆనందాది సంపత్తితో తులతూగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరంలో చాలా ప్రాంతాలలో అరుదైనటువంటి ఖనిజాల యొక్క వెలికితీత అనేటువంటిది జరగవచ్చని చెప్పి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి మరి కలియుగం ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయిందనేటువంటి లెక్క చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలు గడిచాయి. అదేవిధంగా మనం కాలాన్ని కొలిచేటువంటి పద్ధతుల్లో కలియుగ ఆరంభం అని కొంతమంది చూస్తుంటారు. కొంతమంది శంకర భగవత్పాదులు జన్మించినటువంటి దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు 2077 సంవత్సరాలు గడిచాయని, శాలివాహన శకాన్ని అనుసరించినట్లయితే 1947 సంవత్సరాలు, విక్రమార్క శకాన్ని చూసినట్లయితే 2082 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ విధంగా ఒక్కొక్క కాలాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు మనకు ఆర్యులందరూ పెద్దవాళ్ళందరూ చెప్పి ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా చెప్పవలసినటువంటి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉగాది పంచాంగ శ్రవణము చేసేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది అశ్విని నక్షత్రాన్ని మొదలుకొని మేషాది రాశులను బట్టి గ్రహచారము గోచారము అనేటువంటి 2 విభాగాలుగా గుర్తించినట్లయితే దాంట్లో ప్రతి మనిషి తన యొక్క జన్మ సమయాన్ని జన్మ స్థలాన్ని బట్టి తన యొక్క కుండల్ని బేరీజు వేసుకొని చూసుకునేటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో అశ్విన్యాది నక్షత్రాలను బట్టి మేషాది రాశులను బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు పూర్తిగా ఒక వ్యక్తిగతమైనటువంటి కుండలికి పూర్తిగా సరిపోవు. అయితే ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఏ విధంగా మనం ఆపాదించుకోవచ్చు అంటే, ఒక రాశి పరంగా మేషరాశి ఉందనుకోండి, మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అనేటువంటి కొంత అభిప్రాయాన్ని మనం చెప్పవచ్చు. ఇదే స్పష్టమైనటువంటి ఫలితాలు ఆ మేషరాశిలో జన్మించినటువంటి అందరికీ ఉంటాయా అంటే ఉండవు. ఆ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వివిధ కాలాలలో వివిధ పరిస్థితుల్లో వివిధ సంవత్సరాల్లో జన్మించి ఉంటారు కనుక ఆ వ్యక్తులు జన్మించినటువంటి సమయాన్ని కాలాన్ని బట్టి వారి యొక్క లగ్నాలు మారుతూ ఉంటాయి కనుక వాళ్ళ యొక్క గ్రహచారము బట్టి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గోచార రీత్యా చెప్పేటువంటి పంచాంగానికి గ్రహచార రీత్యా చెప్పేటువంటి పంచాంగానికి కొంత విభేదం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనిషి తన యొక్క జీవితంలో స్పష్టమైనటువంటి జ్యోతిష్య ఫలితాలు పొందడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణంగా వాస్తు శాస్త్రాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ వాస్తు శాస్త్రరీత్యా వాస్తుకు సరైనటువంటి స్థలంలో నివాసయోగ్యంగా ఉండకుండా ఉండి గ్రహచార ఫలితాల మీద మనం దాని యొక్క ప్రభావాన్ని నెట్టడం అనేటువంటిదిగా సరికాని పద్ధతి. ఎక్కడైతే మనిషి జీవిస్తూ ఉన్నాడో ఆ జీవించేటువంటి స్థలాన్ని బట్టి ఆ జీవి నివసించేటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి వాస్తు వైశిష్ట్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో వాస్తు దోషాలు కనుక ఉంటే ఆ యొక్క వాస్తు దోషము ఆ కుటుంబీకుల మీద ఆ యొక్క ఇంటి యజమాని మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కనుక ఏదేమైనప్పటికీ కూడా జన్మకుండల రీత్యా తెలుసుకోవాల్సినటువంటి గ్రహచారానికి ఉగాది సంవత్సర పంచాంగంలో మనం చెప్పుకునేటువంటి గ్రహచారానికి కొంతన కలిగి ఉన్నప్పటికీ పూర్తిగా వారి వారి స్వ కుండలి యొక్క విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు జ్యోతిష్కులను సంప్రదించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. ఇక ఈ స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటే ఏం ఫలితం వస్తుంది అనే దాని గురించి పంచాంగకర్తలు ఋషులు ముళ్ళు మనకు ముందే వివరించి ఉన్నారు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగము 5 అంగములతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగము అంటారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఈ 5 లక్షణాలు, ఈ 5 యొక్క అంగాలు కలిగినటువంటి దాన్ని పంచాంగం అంటాం. ఇది తిథిశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని
ఈ తిథిని తెలుసుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. ఉదయం లేవగానే ఈరోజు ఏం వారం అని చెప్పి తెలుసుకున్నట్లయితే దానివల్ల ఆ యొక్క జీవికి ఆయుష్యం వృద్ధి అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల తను చేసినటువంటి కొంత పాపం హరించబడుతుంది. యోగాద్ రోగ నివారణం. రోగము అంటే కొంతమంది శస్త్రచికిత్సాది కార్యక్రమాలు చేసుకునేటువంటి ఆపరేషన్ చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది చూపించుకుంటుంటారు. ఏమని? ఈరోజు బాగుందా అయ్యగారు చెప్పండి అని. అలాంటి వాటికి యోగాన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే రోగ నివారణం, ఆ రోగం అనేటువంటిది మనకు సమసిపోతుంది అని చెప్పి పంచాంగకర్తలు చెప్తున్నారు. కరణాత్ కార్యసిద్ధిష్ట. ఏదన్నా ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ యొక్క కరణాన్ని తెలుసుకున్నట్లయితే ఆ యొక్క కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి ఈ పంచాంగం తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగాలు తెలుసుకోవడమే పంచాంగము అని చెప్పారు. దీనివల్ల గొప్పనైనటువంటి శత్రు సంహారం జరగడమే కాకుండా దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు అనేటువంటివి కూడా కలగకుండా ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగాది తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పంచాంగ శ్రవణాన్ని చేయడం వల్ల కూడా ఆ విధంగా ఫలితం వస్తుందన్నారు. ఈ విధంగా రకరకాలైన ఫలితాలు చెప్పుకుంటూ నానా కర్మ సుసాధనం. ఏదేమైనప్పటికీ కూడా వివిధమైనటువంటి మంచి కర్మలు చేయడానికి, సాధించుకోవడానికి, మంచి ముహూర్తాలు నిర్ణయించుకోవడానికి ఈ పంచాంగాన్ని శ్రవణం చేయాలి అని చెప్పి, పంచాంగాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పి ఉన్నారు. ఇక ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితాన్ని వర్ష కుండలి, జగద్ లగ్న కుండలి ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ఆదివారం రోజు నాడు ఉగాది పర్వదినం వచ్చింది కనుక ఈ సంవత్సరానికి రాజు ఎవరున్నారు అంటే సూర్య భగవానుడు, రవి. మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా సంవత్సర నాయకులు, సంవత్సరంలో ఈ సంవత్సరాన్ని మనకు సంవత్సర ఫలితాలను అందించేటువంటి నాయకుల్లో 9 మంది ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు. వీటిని నవనాయకులు అంటారు. 9 మంది నాయకులలో మనకు ఈ ప్రధాన నాయకుల్లో 4 మాత్రమే శుభులు ఉన్నారు. అంటే 9 మంది నాయకత్వం వహించేటువంటి వాళ్ళలో 4 మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వడానికి ముందున్నారు. అంటే రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు కొంత చెడు ఫలితాన్ని ఇస్తారు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాయకులతో పాటు ఉపనాయకులు కూడా ఉంటారు. 29 మంది ఉపనాయకులు ఉన్నారు. అంటే పురోహిత, పరీక్ష, గణక, గ్రామ పాలక, దైవజ్ఞ, రాష్ట్రాధిపతి, ఉద్యోగాధిపతి, ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్లయితే 21 మంది. ఆ 21 మంది ఉపనాయకులలో 9 మంది మాత్రమే శుభకారకత్వం వహించి ఉన్నారు. అంటే ఇంతకుముందు ప్రధాన నాయకులు చూసుకున్నట్లయితే 9 మంది నాయకుల లోపల 4 మాత్రమే శుభగ్రహాలున్నాయి, శుభులున్నారు. అదేవిధంగా 29 ఉపనాయకులను చూసుకున్నట్లయితే 9 మందికి మాత్రమే శుభత్వం కలిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఈ యొక్క సంవత్సర నాయక ఫలితాంశాలను దృష్టిలో ఉంచుకొని మనం ఈ యొక్క సంవత్సరాల్లో జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం మీద ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వము, అధిపతులు అందరూ కూడా ఎవరికి వారు ఎదుటివారి మీద ఆధిపత్యము చెలాయించే, ప్రదర్శించే ధోరణి ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఎవరికి వారు మొండికేసి భీష్మించుకొని కూర్చొని తను అన్నదే కావాలి అనేటువంటి పట్టుదలతో ఉండడం అనేటువంటిది మొదటి లక్షణంగా కనబడుతుంది. కాగా ఈ రాజ్యాధిపత్యము గ్రహరాజు అయినటువంటి రవి, గ్రహాలన్నింటికి రాజు అయినటువంటి సూర్యునికి ఈ యొక్క మా రాజా పదవి దక్కింది కనుక మంత్రిత్వ పదవి చంద్రునికి రావడం వలన సహజంగా ఈ ఇద్దరు కూడా మంచి మిత్రులు అవడం వలన ప్రజల మీద ప్రభుత్వము, అధిపతులు అందరూ కూడా పరస్పర సహకారాలతో వ్యవహరించుకోవడం వల్ల కొంత మేరకు వారు చేసేటువంటి ఫలితాలన్నీ కూడా, పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరికి వారు ఎదుటి మీద ఆధిపత్య ధోరణి చెలాయించడం అనేటువంటి మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నవనాయకులలో 9 మంది నాయకులలో 4 మాత్రమే శుభకారకత్వం వహిస్తున్నారు. 29 మంది నాయకులలో 9 మంది మాత్రమే శుభకారకత్వం వహిస్తున్నారు.
అయితే నాయకులు, ఉపనాయకులు అని చెప్పుకున్నాం. ఒక నాయకుడు శుభగ్రహం అయినప్పటికీ, అంటే తను ప్రజలకు మంచి చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో నడుచుకుంటున్నప్పటికీ కూడా, ఈ మిగిలిన కింద ఉండేటువంటి ఉపనాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ 9 మంది నవనాయకులు, 21 మంది ఉపనాయకులు అని చెప్పుకున్నాం గదా! దాంట్లో ఒక శుభకారకత్వమైనటువంటి గ్రహానికి నాయకత్వం ఉన్నటువంటి దాంట్లో, కింద ఉండేటువంటి నవనాయకుల్లో 21 మందిలో ఒకరు గాని, ఇద్దరు గాని, ముగ్గురు గాని ఆ నాయకత్వాన్ని వహించినప్పుడు, ఈ ఉపనాయకులు కొంత అశుభకారకత్వం వహించడం వలన, అంటే నాయకుడు మంచివాడై ఉన్నప్పటికీ, కింద ఉండేటువంటి నాయకులు తమ యొక్క స్వబుద్ధి వలన ఆ రాజుకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలుగజేసి, తద్వారా ప్రజలకు కొంత ఇబ్బంది వాతావరణాన్ని సృష్టించేటువంటి విధానం ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా సేనాధిపతి, మంత్రి గురించి చెప్పుకున్నాం, నవనాయకుల గురించి చెప్పుకున్నాం. సేనాధిపతి అంటే, సేనాధిపతి ఎవరున్నారు అంటే శనైశ్వరుడు. ఈ శని సహజ సిద్ధంగా మందమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక, తను త్వరగా స్పందించేటువంటి గుణం లేనటువంటి గ్రహకారకత్వం గనక, సమాజంలో చోరులు అంటే దొంగలు, అతివాద తీవ్రవాద ధోరణులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే సైన్యాధిపతి శనైశ్వరుడు అయినప్పటికీ, రాజు సూర్యుడు అవడం వలన, ఆ సూర్యుని యొక్క ఆధిపత్యం వలన, రాజు సూర్యుడు గనుక ఈ యొక్క ఏదైతే అతివాద తీవ్రవాద ధోరణులు పెరిగినటువంటి సమయం లోపల సేనాధిపతి యొక్క పవర్‌ను తక్కువ చేసి, రాజే ముందర ఉండి ఈ యొక్క ప్రజలకు శ్రేయస్సు కలిగే విధంగా వాటిని అణిచివేచేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘ నీరసాధిపతులను పరిశీలించి మొత్తం మీద ఈ యొక్క వర్ష లగ్న కుండలిని చూస్తున్నట్లయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విషయంలో నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఎంచుకున్నటువంటి నిర్దేశిక సూత్రాలకు కట్టుబడి ఉంటారు. వారు ఏదైతే సూత్రాలను ఎంచుకున్నారో, నియమ నిబంధనలు పెట్టుకున్నారో, ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారు. కానీ వారికి సహకరించేటువంటి ప్రధాన నాయకుల యొక్క సహకార లోపం వలన, ఆ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి పనుల విషయంలో గాని, కొంత చట్టాలు తెచ్చేటువంటి విషయంలో గాని, లేదా ప్రధాన నాయకత్వం ప్రజల ఉపయోగం కొరకు తీసుకురావాల్సినటువంటి, నిర్ణయించుకున్నటువంటి ఏవైతే కొన్ని పనులున్నాయో, ఆ పనులకు ఆ యొక్క సహచర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అడ్డుపడేటువంటి పరిస్థితి కల్పిస్తున్నది. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క పురోగతికి దోహదం కలిగించేటువంటి సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో కొంత విపత్తులు ఏర్పడి నష్టాలు కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరం. ద్వితీయ స్థానాన్ని పరిశీలించినట్లయితే నిత్యావసరాల నిర్వహణ ప్రజలకు గతం కంటే కొంత ఎక్కువగా భారమైనప్పటికీ కూడా సామాన్య స్థితిగతులు కొంత వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొంత అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, తరచుగా అకాల ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఊహించని ప్రమాదాలతో సామాన్య ప్రజానీకం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. విపత్తులు కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రజలకు సకాలంలో వైద్యం అందించేటువంటి విషయంలో కొంత అలసత్వం వైద్య శాఖ అలవరిచేటువంటి కొంత అది గోచరిస్తూ ఉంది. తృతీయ స్థానాన్ని పరిశీలించినప్పటికీ రాష్ట్ర రవాణా రంగము పెను క్లిష్ట సమస్యలను అధిగమించి ప్రజా ఉపయోగమైనటువంటి పథకాలతో మన్ననలు అందుకుంటూ ఉంటుంది. అదేవిధంగా పత్రికా సమాచార రంగాలలో వినూత్నమైనటువంటి సంస్కరణలు, ప్రతిభకు తగినటువంటి ప్రగతి కనిపించేటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరంలో కనబడుతుంది. చతుర్థ స్థానాన్ని పరిశీలించగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కొంత గతం కంటే కొంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. విద్యారంగంలో విద్యార్థుల ప్రతిభ జాతీయ ఖ్యాతిని అందుకుంటుంది. పంచమ స్థానాన్ని పరిశీలించగా శిశు సంక్షేమము, సంగీతము, సాహిత్యము, పరిశోధనా రంగాల్లో ఈ ఏడు ప్రభుత్వ సహకారం గొప్పగా ఉంటుంది. ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇబ్బంది అనేటువంటి ఏమీ ఉండదు. షష్ఠ స్థానాన్ని పరిశీలించగా రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళనలతో పాటు అంటువ్యాధుల బారిన పడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది.
ప్రజారక్షణ విషయంలో ప్రభుత్వం కొంతమేర విఫలమైంది అనేటువంటి మాట ప్రజల నుంచి వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క వైద్యాన్ని అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ముందుకు అడుగు వేసేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సప్తమ స్థానాన్ని పరిశీలించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత సయోధ్య అంతంత మాత్రంగానే, అంటే మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడడం లేదు, మామూలుగానే ఉండే అవకాశం ఉంది. అష్టమ స్థానాన్ని పరిశీలించగా ప్రభుత్వ రంగ సంస్థలలో అధికారుల మధ్య ఘర్షణలు ప్రారంభమవుతాయి. తర్వాత ఆర్థిక మోసాలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి, రహస్యాలు కూడా బయటపడుతూ ఉంటాయి. ప్రభుత్వ ద్వారా అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి అధికారులు తమ యొక్క స్వలాభం కోసం చేసేటువంటి విషయంలో చేసిన తప్పిదం వలన రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రతిష్ట పాలయ్యేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరంలో కూడా పంచాంగ శ్రవణంలో శుభంకరి వీక్షకులకు చెప్పడం జరిగింది. విపత్తులు చాలా ఉంటాయని, అగ్ని ప్రమాదాలు చాలా ఉంటాయని. గత కారకత్వంలో శని మంగళులు మంత్రి రాజుగా ఉన్న కారణంగా ఏ విధమైనటువంటి గొప్పనటువంటి అగ్ని భయాలు కలుగుతాయని చెప్పామో ఆ విధంగా పరిస్థితులు అందరూ కూడా చూసి ఉన్నారు. ఇక నవమ స్థానాన్ని పరిశీలించినట్లయితే వైజ్ఞానిక పరిశోధన విషయంలో విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ యొక్క స్థాయి విశేషాలను పెంపొందించుకుంటుంటారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ సంవత్సరం గొప్పనైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని న్యాయస్థానం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అవి చాలా స్పష్టంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దశమ స్థానాన్ని పరిశీలించగా ప్రభుత్వపు సమర్థతో చట్టవిరుద్ధమైనటువంటి పనులు కొంత నియంత్రింపబడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పరస్పర సుహృద్భావ ధోరణులు పెరగడం వల్ల ప్రభుత్వ సంస్థలు కూడా అభివృద్ధి పథంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఏకాదశ స్థానాన్ని పరిశీలించినట్లయితే రైతులు సమయానుకూల కృషి వలన వారు గ్రామీణ వ్యవసాయ రంగంలో ఊహించని అభివృద్ధి చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ద్వాదశ స్థానాన్ని పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఆరోగ్య పథకాల విషయంలో కానీ ప్రజా ఉపయోగమైనటువంటి పనులకు ప్రభుత్వంలో కొంత అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజోపకరమైనటువంటి ప్రయత్నాలు చేయాలని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కోరుకున్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉండేటువంటి సహచర వర్గం ఏదైతే ఉందో వారి సహచర వర్గమే కొంత దానికి మోకాలొడ్డేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ద్వాదశ స్థానాన్ని పరిశీలిస్తే ఈ సామాన్య జనానికి ఫలితాలు కొంత అందనట్లుగానే ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది అంతా కూడా వర్ష లగ్న కుండలిని బట్టి చూస్తే మనకి ఈ యొక్క అంశాలు చెప్పుకోవచ్చు. ఇక జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రంలో రాజకీయ సమీకరణాలు కొంత మార్పు లోనవుతాయి. ఖచ్చితంగా సుస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాలు అంతర్గత ఆధిపత్య పోరు వల్ల కొంత వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దీంట్లో ద్వితీయ స్థానాన్ని పరిశీలించినట్లయితే దేశ ఆర్థిక విధానాలలో నిర్ణయాత్మకమైనటువంటి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా జాతీయ పనులు వెంటనే కార్యరూపం దాల్చడం, పాలనా యంత్రాంగం ప్రజల అభివృద్ధికి దోహదపడే విధంగా కొంత ముందుకు సాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ జగల్లగ్నంలో తృతీయ స్థానాన్ని పరిశీలించినట్లయితే ఇతర దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో కూడా ఈ సంవత్సరం మన భారతదేశం గొప్పనైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించి అనేకమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం కొంత కనబడుతున్నది. అందులో కొంతమంది అధికారులు మాత్రం విఫలమయ్యేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. చతుర్థ స్థానాన్ని పరిశీలించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట ధోరణితో సంస్కరణాత్మకమైన ప్రగతిని విద్యారంగంలో చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పంచమ స్థానాన్ని పరిశీలించగా ప్రభుత్వ ప్రోత్సాహంతో సంగీత సాహిత్య కళాకారులు అవన్నీ ఈ సాంస్కృతిక కళలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. షష్ఠ స్థానాన్ని పరిశీలించగా ఉగ్రవాదుల యొక్క దాడి, శత్రువుల యొక్క తాకిడి మన దేశానికి కొంత తగిలేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా అంతర్జాతీయ ఖ్యాతిలో వాటిని నిర్మూలించడం వల్ల మన స్థాయి, మన దేశం యొక్క గౌరవం ఎక్కడ కూడా తగ్గేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా సప్తమ స్థానాన్ని పరిశీలించినట్లయితే విదేశాలతో
వాణిజ్య సంబంధాలు గాని, వ్యవహారిక పరంగా కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ప్రస్తుతం ఈ సంవత్సరం మరింత ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. నవమ స్థానాన్ని పరిశీలిస్తే, అష్టమ స్థానాన్ని పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్ వ్యవహారాలు, షేర్ మార్కెట్ వ్యవహారాలు, ఆర్థిక వ్యాపారాల్లో కొంత మాంద్యం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం కలిగేటువంటి విధంగా కనబడడం లేదు. నవమ స్థానాన్ని పరిశీలించగా ఆధ్యాత్మిక గురువులు, నైతిక విలువలతో కొందరు అధికారులు, నైతిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను పాటిస్తూ కొంత రాజకీయ నాయకులు ఉండడం వల్ల దేశ ప్రగతి, ప్రజలలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇదే నవమ స్థానాన్ని చూసుకున్నట్లయితే న్యాయశాఖలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు, జాతీయ స్థాయిలో ప్రాముఖ్యంగా ఉండేటువంటి తీర్పులు కూడా వెలువడేటువంటి అవకాశం కనబడుతుంది. దశమ స్థానాన్ని పరిశీలించినట్లయితే పారిశ్రామిక రంగంలో, భారీ పరిశ్రమ రంగాల్లో కూడా కొంత పురోగతి కనిపిస్తుంది. ఏకాదశ స్థానాన్ని చూసినట్లయితే దేశంలో కొంత నిరుద్యోగ యువత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఏకాదశ స్థానాన్ని పరిశీలించినట్లయితే నిరుద్యోగ తీవ్రత కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ద్వాదశ స్థానాన్ని పరిశీలించగా రాజకీయ, సాంఘిక ఒత్తిడులు తీవ్రమవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఎక్కువగా ఈ రాజకీయ ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర దేశాల ఒత్తిడి కూడా భారతదేశం మీద ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ దేశ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ఆంతరంగిక రక్షణ విభాగాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉపయోగమైనటువంటి విషయానికి వచ్చేసరికి ఆ యొక్క అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేసి దేశంలో శాంతిని రక్షించేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి విషయంలో గొప్పనటువంటి విజయాన్ని సాధిస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ విశ్వావసునామ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్ష లగ్నాన్ని, జగన్ లగ్నాన్ని, ఏకాదశ స్థానాలను పరిశీలించినట్లయితే, ద్వాదశ స్థానాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సుస్థిరత కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు, నాయకులు తమ రాజకీయాలతో పాటుగా ఆధ్యాత్మిక భావాన్ని కూడా కొంత పెంపొందించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అభేదాన్ని చూపించి కొంత ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు కలగజేసే విధంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క జగన్ లగ్న, వర్ష లగ్న కుండలిని పరిశీలించినట్లయితే పూర్తిగా ఏ విధమైనటువంటి నష్టం అనేటువంటిది ప్రజలకు ఎక్కువగా గోచరించడం లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం గ్రహణాలు ఏమున్నాయని చెప్పి పరిశీలించినట్లయితే భాద్రపద శుక్ల పూర్ణిమ తేదీ 7/9/2025 రోజు నాడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రమున రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఇంతేకాకుండా పాల్గొన శుక్ర పూర్ణిమ మంగళవారం తేదీ 3/3/2026 రోజు నాడు సింహరాశిలో పూర్వ పల్గుని నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ రెండు గ్రహణాలు మనకు భారతదేశ కాలమాన పరిస్థితులకు కనబడే విధంగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు మాత్రమే ఉన్నాయి, సూర్యగ్రహణాలు లేవు. ఈ చంద్రగ్రహణానికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే, చంద్రగ్రహణం ఏ రోజు నాడైతే మనకు ఈ భాద్రపద శుక్ల పూర్ణిమ ఒకటి, పాల్గొన శుక్ల పూర్ణిమ ఒకటి, ఈ 2 రోజులలో కొన్ని నియమాలు చాలామంది అడుగుతున్నారు కనుక ఇప్పుడే తెలియజేయడం జరుగుతుంది. చంద్రగ్రహణానికి పూర్వము 3 జాములు అంటే సుమారుగా 9 గంటలు, అంటే చంద్రగ్రహణము రాత్రి 9 గంటలకో 10 గంటలకో పడుతుంది అనుకున్నప్పుడు దానికంటే 9 గంటల ముందు నుంచి ఈ ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో, విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని దేశారిష్ట యోగాలు కూడా మనకు కొంత చెప్పుకోక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఈ కాలంలో ఉగాది పంచాంగ శ్రవణం అనేటువంటిది శాస్త్రబద్ధంగా, ఇతమిత్తంగా ఇది శాస్త్రం ఈ విధంగా చెప్పిందండి అని స్పష్టంగా చెప్పడానికి కొంత వెనుక ముందు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులే కానీ, ఇతర పార్టీల నాయకులే కానీ వాళ్ళందరూ కూడా వారి కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని చేయించుకుంటున్నప్పుడు
వారికి అనుకూలంగా చెప్పడము పంచాంగ శ్రవణం అనేటువంటిది శాస్త్రానికి, ధర్మానికి విరుద్ధమైనటువంటిది. పంచాంగంలో ఈ యొక్క విశ్వావసనవ సంవత్సరంలో నవనాయకత్వంలో ఎవరు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ విధమైనటువంటి ఫలితాలకు ఏ విధమైనటువంటి ఉపాయాలు, నివారణ మార్గాలు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం వలన ప్రజలందరూ కూడా అప్రమత్తమై అలాంటి కష్ట నష్టాలు బారి పడకుండా సుఖంగా ఉండే అవకాశం ఉంది కనుక ఇదమిత్తంగా ఏదైతే ఖచ్చితమైనటువంటి వ్యవహారం అంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్పిందో దాన్ని మాత్రమే స్పష్టంగా ఉగాది పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఉగాది ప్రారంభం మొదటి రోజు నుంచి మే నెల 18 వరకు కూడా శని రాహుల యొక్క యుతి వలన కొంత అరిష్ట యోగం అనేటువంటిది కనబడుతుంది. గురుణా శౌరిణావాపి రాహుయుక్తేధవా యుక్తోధవా శిఖి యోగాశ్చండాలనామోయం రాజా రాష్ట్ర వినాశనం అని దానికి సంబంధించినటువంటి శ్లోకం తెలుపుతుంది. అయితే పరిపాలకులకు ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి? దేశ అరిష్ట యోగములు అని చెప్పి ఒక 4-5 యోగాలు మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో మొదటిది ఈ నెల ఉగాది మొదటి రోజు నుంచి మే నెల 18వ తారీఖు వరకు కూడా పరిపాలకులకు ప్రజలకు గొప్పనైనటువంటి కష్టములు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా వారి వారి జాతకరీత్యా వారి ఉంటున్నటువంటి నివాస యోగ్యమైనటువంటి వాస్తు శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క ఫలితాలు వాళ్ళు ఆపాదించుకోగలరు. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద చర్యలు, ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత రాజకీయ నాయకులే చేసేటువంటి అవకాశం కనబడుతుంది. పదవి కోసం ఎవరైతే తమ యొక్క ఆధిపత్యాన్ని బలపరుచుకోవాలని అధిష్టానం ముందు తాము పదవిని పొందాలి అని ఎవరైతే భావిస్తున్నారో అలాంటి కొంతమందికి పదవి రాకపోవడం వలన వారు కొంత వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులకు పదవీ గండముతో పాటు ప్రాణగండాది యోగాలు కూడా కొన్ని సూచిస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ యొక్క దేశారిష్ట యోగాలు ఆ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయని చెప్తున్నాం. అదేవిధంగా భూకంపాది ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాద సూచికలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉత్తర భారతదేశంలో కొంత భూకంపం వచ్చేటువంటి అవకాశంతో పాటుగా ఉగ్రవాద చర్యలు కూడా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దీనివల్ల కొంత జననష్టం కూడా ఈ యొక్క దేశారిష్ట యోగాలు సూచిస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకు పదవీ గండాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రెండవ దేశారిష్ట యోగాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుంచి మే నెల 11వ తారీఖు వరకు చతుర్గ్రహ కూటమి అంటే గురు శనులు 3-11లో స్థితిలో ఉన్నటువంటి సమయంలో కొన్ని ఫ్యాక్టరీలలో అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కలిగి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ అగ్ని ప్రమాదాలు కేవలం ఫ్యాక్టరీల వల్ల కలిగేటువంటివి కాకుండా ఉగ్రవాదులు చేసేటువంటి దానివల్ల కూడా అగ్ని ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ మిలిటరీకి సంబంధించినటువంటి రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు కొంతమందికి ప్రాణ గండం కూడా కనబడుతుంది. అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాధులు కూడా కలిగేటువంటి అవకాశం దేశంలో కనబడుతూ ఉంది. విమాన ప్రమాదాలు కానీ ఈ రైళ్ళు వల్ల కలిగేటువంటి ప్రమాదాలు కూడా కొంత సూచించేటట్టు కనబడుతుంది. అయితే ఇంకొకటి దేశారిష్ట యోగాలు, పంచాంగ శ్రవణాలు కేవలం భారతదేశానికి మాత్రమే వర్తిస్తాయని అనుకోవడం కొంత సంకుచితమే అవుతుంది. ఉగాది ఇప్పుడు అంటే అన్ని రకాల దేశాలు వారి వారి పేర్లు పెట్టుకొని విభజించబడ్డాయి. కానీ ఒకప్పుడు భూమండలాన్ని అంతటిని కూడా పరిపాలించినటువంటి క్రమంలో ఈ యొక్క శాస్త్రాలన్నీ ఆ కాలంలోనే చెప్పబడ్డాయి కనుక అవి భూమండలాన్ని అంతటికి కూడా వర్తిస్తూ ఉంటాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఎక్కడైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద చర్యలు చేపట్టడం వల్ల మత కల్లోలాలు, ప్రమాదాలు దక్షిణ భారతదేశంలో కానీ
శ్రీలంక వంటి దేశాల్లో గానీ అయ్యేటువంటి అవకాశం కొంత కనబడుతుంది. శ్రీలంకలో కొంత జన నష్టం గూడా అయ్యేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖచ్చితంగా జరుగుతాయని చెప్పడం కాదు గానీ, ఆ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా దేశారిష్ట యోగాల్లో మూడవదైనటువంటి జూన్ 6వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు కుజకేతుల యొక్క కలయిక, కుజ రాహువుల యొక్క సప్తమం కారణంగా జూలై వరకు అనేక చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు, అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అనేక చికాకులుంటాయి. అదేవిధంగా తూర్పు తీర ప్రాంతాల్లో కొంత సముద్రం వల్ల తుఫాన్ లాంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో పేర్లు చెప్పదలుచుకోలేదు. కొన్ని రాష్ట్రాల్లో సామూహిక ప్రమాదాలు, నక్సలైట్ల బెడదల, కొన్ని హిందూ దేవాలయాలకు విఘాతము. కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేవాలయాలను పూర్తిగా నేలమట్టము చేయడం వల్ల కలిగేటువంటి మత ఘర్షణలు కూడా ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా భూకంపాలు కూడా కనబడుతూ ఉంటాయి. జూలై 7వ తేదీ వరకు కూడా ఉగాది నుంచి కాలసర్పయోగం ఉన్నందువలన చాలా వరకు దొంగతనాలు, హత్యలు, మానభంగాలు కొన్ని రాష్ట్రాల్లో అధికంగా ఉండడం వలన కొన్ని ప్రభుత్వాలకు అవి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. జూలై 27వ తేదీ నుండి 13వ సెప్టెంబర్ తేదీ వరకు కుజశనుల సమసప్తకాలు ఆ యోగం వలన అయోధ్య నుంచి దక్షిణ ప్రాంతం వరకు కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో వర్షలేమి అంటే వర్షాలు పడకపోవడం వల్ల కొంత దుర్భిక్షం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉగ్రవాద భయం ప్రపంచ దేశాలలో కనబడుతుంది. యుద్ధ భయం తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కొంతమంది రాజకీయ ప్రముఖులకు, అధికారులకు మరణయోగం కూడా సూచిస్తుంది ఈ యొక్క కాలసర్పదోషం. అదేవిధంగా ఫిబ్రవరి 23వ తేదీ 2026 నుండి సంవత్సరాంతం వరకు మళ్ళీ ఉగాది వచ్చే వరకు కుజ రాహుయుతి వలన కొన్ని రాష్ట్రాలలో సస్యహాని అంటే పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అల్లర్లు, గొడవలు, సైనిక చర్యలు కూడా చేపట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కీలక మార్పులు జరుగుతాయి. మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులకు అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ వస్తువులపై సుంకం అధికంగా వేసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఉన్నతాధికారులు సస్పెండ్ అవ్వడం కానీ, ఉద్యోగాన్ని వదిలివేయడం కానీ కూడా గోచరిస్తుంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం అధికమై ప్రశాంత వాతావరణం కోసం ఐక్యరాజ్య సమితి వంటి శాంతి కోసం ప్రపంచ దేశాలు ఒక దిక్కు జమ కావాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. అదేవిధంగా కొన్ని ఉగ్రవాద దేశాలలో ఉగ్రవాద చర్యలు పూర్తిగా విశృంఖలంగా తయారై జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఈ యొక్క దేశారిష్ట యోగాలలో కనబడుతుంది. ఈ దేశారిష్ట యోగాలు చెప్పడం ఎందుకొరకు అంటే ఆయా కాలాలలో అంటే పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు అని చెప్పడం వలన ఆ తేదీలలో ఏదైతే రక్షణ విభాగంలో కానీ ఇతరత్ర విభాగాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కొంత స్వీయ నియంత్రణను పాటించి వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు రాకుండా తగినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకొని దేశానికి గొప్పనైనటువంటి భద్రతాభావాన్ని అందించే విషయంలో ముందు ఉంటారని చెప్పి ఈ యొక్క దేశారిష్ట యోగాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు పూర్తిగా విశ్వావసనామ సంవత్సరంకు సంబంధించినటువంటి ఓవరాల్గా చూడడం జరిగింది. మొత్తం మీద మేషం నుంచి మీనం వరకు జరిగేటువంటి ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాల గురించి ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకుందాం. విశ్వావసనామ సంవత్సర మేషాది గోచారాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇంతకుముందు చెప్పాం, గతంలో చెప్పుకున్నాం పంచాంగ శ్రవణాలలో గోచారము, గ్రహచారము రెండు వేరు వేరు. గోచారము అంటే ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేసేటువంటి సమయంలో మేషాది రాశి రీత్యా అయ్యా మా రాశి వారికి ఏ విధంగా ఉంది అని అడుగుతారు కనుక ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. కానీ ఇదేమైనటువంటి ఫలితాలు, స్పష్టమైనటువంటి ఫలితాలు
ప్రతి ఒక్కరికి ఉంటాయా అంటే ఉండవు. ఎందుకొరకు అంటే వారి యొక్క గ్రహచారము, వారు జన్మించినటువంటి సమయంలో వారి లగ్న కుండలిని అనుసరించి మాత్రమే ఫలితాలు ఎక్కువగా మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక విశ్వావసు సంవత్సర మేషాది రాశి ఫలితాలు చూసే ముందుగా మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదము. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంతో పాటు మార్గశిర కార్తీక మాసాలలో ఏకాదశ శని అగుట వలన సర్వం అనుకూలంగా ఉంటుంది. కానీ చైత్ర బహుళం నుంచి మిగిలిన సమయంతా ద్వాదశ శని, ఏలిన నాటి శని ప్రారంభమైనటువంటి సమయం కావున కొంత జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య లోపాలు, బంధు వైరాలు, గృహఛిద్రాలు బయటకు చెప్పుకోవద్దు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇంటి సమస్యలు బయట పెట్టుకోవద్దు ఈ మేషరాశి వాళ్ళు. అదేవిధంగా వృధా వ్యయాలు కూడా చేయవద్దు. వ్యవసాయం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కొంత వ్యవసాయంలో కొంత దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా మానసిక అశాంతి కూడా కలుగుతుంది. వృధా వాదనలకు చోటు ఇవ్వరాదు. ఈ మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే వాదించకూడదు. ఎవరన్నా ఎక్కడన్నా 10 మందిలో కూర్చున్నప్పుడు మీరు మేషరాశి వారయ్యుండి ఏదైనా విషయాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు ఇతర వ్యక్తులతో వాదించకండి. వాళ్ళు చెప్పేది మాత్రం వినండి. మీ యొక్క అభిప్రాయాన్ని మీలోనే ఉంచుకోండి. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అదేవిధంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురు అవుట చేత ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా వారి యొక్క మాట అందరూ గౌరవించేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి కలుగుతుంది. తర్వాత పిమ్మట గురువు తృతీయ చతుర్థ రాశులలో సంచరిస్తాడు కనుక కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందితోని వృధాగా శత్రుత్వం పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. బంధు విరోధాలు కూడా అయ్యే అవకాశం ఉంటాయి. వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు, అటు పిమ్మట ఏకాదశ రాహు అయినందువలన కొంత లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు మళ్ళీ వారికి కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి పుత్ర మూలకంగా అంటే కొడుకు వలన కొంత ధనం అనేటువంటిది మూలక వ్యధ, బాధ అనేటువంటిది కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు కుజ అనుకూలత లేనందున కొంత జాగ్రత్త అవసరం. ఇక్కడ తెలుగు నెలలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్టము ఈ విధంగా చెప్తున్నాను తప్ప ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి ఇట్లా చెప్పడం లేదు. అది గమనించండి. అయితే దీంట్లో ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వారికి సంవత్సరం ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, వైశాఖ మాసం వరకు కూడా తర్వాత భాద్రపద బహుళం నుంచి మాఘ పూర్వార్ధం వరకు నైధిన తారయందు శని, సంవత్సరారంభం నుంచి కార్తీక బహుళం వరకు నైధిన తారయందు రాహువు సంచరిస్తున్నాడు కనుక శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతువేధ అనేది ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధిన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు జన్మతారయందు కేతువు కూడా సంచరిస్తూ ఉన్నాడు. కృత్తిక నక్షత్రం వారికి సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు కనుక ఆ సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేటిది అవసరం. అయితే ఎవరైనప్పటికీ కూడా మేషరాశికి ఏ విధంగా ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజభుజం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అని చెప్పి తెలుసుకుంటున్నారు. కానీ మనం గత కొన్ని సంవత్సరాల నుంచిగా పంచాంగ శ్రవణంలో మేషరాశితో పాటుగా అంటే ఆ రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలకు కూడా మనం ప్రిడిక్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ శుభంకరి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిగిలినటువంటి దానిలో మేషరాశికి ఈ విధంగా ఉంటుంది అంటారు. ఆ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది, మరి భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది, తర్వాత కృత్తికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు కొంతమంది చెప్పడం లేదు. మన ప్రేక్షకుల యొక్క అవసరం అంటే వారి యొక్క విజ్ఞానం దాని మేరకు మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ యొక్క నష్టాలు కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా సుందరాకాండ పారాయణం చేయించడం కానీ, లేదా సుందరకాండ పారాయణం చేసుకోవడం కానీ, హనుమత్ ఉపాసన చేసుకోవడం కానీ, మాతాపితరుల యొక్క సేవ చేయడం కానీ, లేదు అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధనతో పాటుగా ఈశాన్య శివాలయంలో అంటే ఊరికి ఈశాన్యంలో ఉండేటువంటి శివాలయంలో
తన యొక్క జన్మ నక్షత్రంలో అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రతి నెలలో ఒక అశ్విని నక్షత్రం వస్తుంది. ఆ అశ్విని నక్షత్రం రోజునాడు ఆ యొక్క ఈశాన్య శివాలయంలో శివునికి ఆరాధన చేసుకోవడం వలన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం వలన వారికి గొప్పనైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ రాహు, కేతు వలన కలిగేటువంటి అరిష్టాలు కొంత ఉపశమనం అయ్యేటువంటి ఆహ్, గోచరిస్తుంది గనుక వారికి ఈ యొక్క శివుని యొక్క ఆరాధన, దేవత ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు కలిపి ఈ వృషభ రాశి కిందికి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ మొత్తం మీద వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కృత్తికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు. మృగశిర వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధన తారయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క వృషభ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి కార్తీక మార్గశిరములందు దశమ శని అగుట వలన కొంత ఉద్యోగ విఘ్నము కలిగేటువంటి అవకాశం ఉంది. పాపకార్య ఆసక్తి కలిగే అవకాశం ఉంది. కొన్ని పాపకార్యాలు చేసేటువంటి దానికి వీళ్ళకు మనసులో ఉత్సాహం కలిగే అవకాశం కనబడుతూ ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. వ్యవసాయం నందు కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే చైత్ర బహుళం నుంచి మిగిలిన సంవత్సరం అంతా ఏకాదశి శని అవట వలన పూర్తిగా అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే కార్యములందు లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ద్రవ్య లాభము, భార్యాపుత్రాలతో సౌఖ్యం కలుగుతుంది. గురువు వైశాఖ బహుళం నుండి జన్మతారయందు కార్తీక మార్గశిరం తృతీయందు సంచరించడం వలన ఆ సమయమునందు కొన్ని ఇబ్బందులు తాత్కాలికంగా కలిగేటువంటి అవకాశం వీరికి కనబడుతుంది. మిగిలిన సమయంతా ద్వితీయ గురువు అవడం వలన ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు వీరికి కలుగుతాయి. అందరూ గౌరవిస్తారు. అయితే శుభకార్యం పెట్టుకోవడం వల్ల కొంత ధన నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది. సంతోషంతో మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేతువు వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు, పంచమ కేతువు అవడం వలన కొంత లాభము, జయము, ప్రోత్సాహము మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. పిమ్మట సంవత్సరం అంతము కూడా దశమ రాహువు, చతుర్థ కేతు అయినందువలన కొంత శుభాశుభ మిశ్రమంతో ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క శని తర్వాత రాహుకేతువుల యొక్క గమనముల వలన ఈ యొక్క వృషభ రాశి వారికి చిత్తచాంచల్యం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ చిత్తచాంచల్యం అంటే ఏంటి అంటే, ఒక పనిని చేయాలి అని వీరు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని ఒక ఇద్దరిని సలహా అడుగుతారు. ఆ ఇద్దరిచ్చినటువంటి సలహాను పాటించాలి, మనం అనుకున్నటువంటిది తప్పు, వారు చెప్పిందే కరెక్ట్ అనుకొని దాన్ని ఆచరిద్దాము అని చెప్పి ఆచరణలోకి దిగుతారు. దిగిన సమయంలో ఆ స్పాట్లో ఇంకొక వ్యక్తి ఇంకొక రకమైనటువంటి సలహా ఇస్తాడు. ఇచ్చినటువంటి కారణంగా వీరు ఆ కార్యక్రమం చేయడంలో చిత్తభ్రమణం పొంది దాన్ని ఏదైతే సవ్యంగా చేయాలనో దానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళే సృష్టించుకున్నటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. కనుక అంతేకాకుండా వాత రోగాలు ఎక్కువగా శరీరంలో వాతము ప్రకోపితమై వారికి కొంత రోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. అంతేకాకుండా చైత్ర వైశాఖ మాసాలలో కొంత వీళ్ళకు కుజుడు అనుకూలంగా ఉన్న కారణంగా కొంత భూ సంబంధించిన కానీ గ్రహ సంబంధించినటువంటి లాభాలు కూడా కలుగుతాయి. అయితే మొత్తం మీద ఈ వృషభ రాశి వారు మరిన్ని ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు నాడు చేయడం, లేదా సప్తశతి పారాయణాన్ని చేయించడం, హనుమత్ పూజా ప్రదక్షిణలతో పాటుగా ఈశాన్య శివాలయంలో జన్మ నక్షత్రంలో మీ జన్మ నక్షత్రాలలో ఆ యొక్క ఈతి బాధలు తొలగడం కొరకు రుద్రాభిషేకాన్ని చేయించుకోవడం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిపి మిథున రాశి కిందికి వస్తాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 చాలా గొప్పనటువంటి ఆదాయాన్ని కలిగి ఉంటారు. అయితే
వీరికి ఈ సంవత్సరం శని భాగ్య రాజ్య రాశులలో సంచరించడం కారణంగా కొంత అనుకూలంగా ఉండడు శనీశ్వరుడు. కొన్ని శుభకార్యాలు తలించినప్పుడు కొన్ని విఘ్నాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ పని కాకపోవడం వలన మనం ఒక పని తలుచుకుంటాం. ఆ పని కాకపోవడం వలన కొంత మనోవ్యాకులత కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొంత నష్టం కూడా కలిగేటువంటి అవకాశం వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి కనబడుతుంది. గురువు కార్తీక మార్గశిరముల యందు అనుకూలంగా ఉండినందున ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సమాజంలో కొంత మాటకు గౌరవం పెరుగుతుంది. మిగిలిన సమయం అంతా కూడా వ్యయ జన్మరాశుల యందు సంచరించడం కారణంగా కొంత ధన వ్యయము, కొంత స్థానచలనము, అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మిథున రాశి వారికి కొంత ఇక్కడి నుంచి ఇంకో దిక్కు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం అట్లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా పరిస్థితులు కొంత శ్రమకరంగా కూడా ఉంటాయి. అంటే కొంత కష్టిస్తే కానీ, శ్రమ పడితే కానీ ఫలితం వచ్చేటువంటి గోచరించడం లేదు. శుభమూలక ధన వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమో తద్వారా మీకు కొంత ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వీరికి రాజ అనుకూలత లేకపోవడం వలన కీర్తి హాని కలిగేటువంటి అవకాశము, ఆస్తి సంబంధమైనటువంటి విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశము, కొంత వ్యాజ్యం అంటే పరస్పరంగా దూషించుకోవడం అనేటువంటిది, కొట్లాడుకోవడం అనేటువంటిది కూడా ఈ యొక్క మిథున రాశి వారికి కనబడుతుంది. వైశాఖ బహుళం వరకు చతుర్థ కేతువు, దశమ రాహువు, పిమ్మట తృతీయ కేతువు, భాగ్య రాహు అవుట చేట శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క మిథున రాశి వారికి కనబడుతుంది. వీరికి కూడా ఈ చిత్త చాంచల్యము, పశు నష్టము, ధనధాన్య నష్టము అనేటువంటిది సూచించబడుతుంది. కొంత లాభం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఆషాఢ కార్తీకములందు కొంత కార్య అనుకూలత ఉంటుంది. శ్రావణ, భాద్రపద, మాఘ మాసాలలో కొంత జాగ్రత్త అవసరం. వీరికి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే శ్రావణ మాసంలో మిథున రాశి వారు శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, మాఘ మాసంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొరకు అంటే ఈ యొక్క గ్రహగతుల కార్యాచరణ రీత్యా వీరికి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. శారీరక అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. లేదా కొంత రవాణా రంగంలో, అంటే మీరు ప్రయాణం చేసేటువంటి సమయంలో కొంత మీకు అనుకోని ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రావణ మాసము, భాద్రపద మాసము, మాఘ మాసాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ మృగశిర నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా నైధన తారలో కేతువు సంచరిస్తున్నాడు. ఆర్ద్ర నక్షత్రం వారికి మార్గశిర శుక్లం నుంచి జన్మతారయందు రాహు ఉన్నాడు. అదేవిధంగా ఆషాఢ బహుళం నుంచి నైధన తారయంలో కేతువు సంచరిస్తున్నాడు. పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభమున తిరిగి భాద్రపద బహుళంలో జన్మతారయందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువు సంచరించేటువంటి కారణంగా వీరు ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగింది అని సూచన మీకు ఏర్పడినట్లయితే ఖచ్చితంగా నవగ్రహ శాంతి చేసుకున్నట్లయితే కొంత మీకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఆదిత్య హృదయ పారాయణము, హనుమత్ పూజ, రామరక్షా స్తోత్రము, గురుసేవ లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మీరు మరిన్ని శుభ పరిణామాలు పొందే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సూచనలతో పాటుగా జన్మ నక్షత్రం రోజున మహన్యాసపూర్వక రుద్రాభిషేకము చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ యొక్క కర్కాటక రాశి కిందికి వస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం అంతయు కూడా శని అష్టమ స్థానంలో భాగ్యరాశి ఎందు సంచరిస్తున్నాడు కనుక అనుకూలంగా ఉండడు. మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం వీరికి ఉంటుంది. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారు ఏదైతే దీనికి మనఃకారకుడు చంద్రుడు కనుక వీరు ఎప్పుడు కూడా ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి చూస్తుంటారు. అంటే స్వార్థం చూసుకోకుండా పరుల కొరకు ప్రవర్తించేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్లాంటి విషయాల్లో మీరు ముందున్నట్లయితే మీకు కొంత అపనిందలు కూడా మీరు పడాల్సి వస్తుంది. కొంతమంది సమాజంలో 8 మంది 10 మంది ఉంటే 10 మందిలో 7 మిమ్మల్ని అభిమానిస్తారు, 3 మిమ్మల్ని వ్యతిరేకిస్తారు.
ఆ ముగ్గురు వలన మీకు కొంత గౌరవ హాని అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంది. కలత్ర పుత్ర మూలకంగా కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. భార్యతో గాని, పుత్రులతో గాని కొంత ఇబ్బంది, వ్యధ అంటే మానసికంగా బాధపడేటువంటి అవకాశం కనబడుతుంది. వారి యొక్క ఆరోగ్యాలకి ఎలాంటి ఇబ్బంది లేదు గానీ, వారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మీరు కొంత బాధపడాల్సొస్తుంది. సంవత్సరారంభం నుండి వైశాఖ శుక్లపక్షం వరకు ఏకాదశ గురువు అయినందువలన పరిస్థితులు అనుకూలించి కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధి వినాశనము కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత గురువు ఏ జన్మరాశిలో సంచరించినటువంటి కారణంగా కొంత ధన వ్యయము, స్థానచలనము కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి కూడా రాజ అనుకూలత లేకపోవడము వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. విచారము కలుగుతుంది. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు తృతీయ కేతువు, భాగ్య రాహు అవుట చేట కొంత లాభము, కొంత జయము, ప్రోత్సాహము కలిగినప్పటికీ కూడా వీటిలో కూడా కొంత మర్యాద భంగం కానీ, వశనష్టం కానీ కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ద్వితీయ కేతువు అష్టమ రాహు అయినందువలన అకారమైనటువంటి కలహాలు, అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ అకారమైనటువంటి కలహాలు, అపనిందలు ఎందుకు కలుగుతాయి అంటే మీరు ఇతరులకు ఏదో మంచి చేద్దాము అని ముందు వెళ్తుంటారు కనుక తద్వారా మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 4 కాళ్ళ జంతువులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంత మనకు పీడ కలిగేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అయితే ఈ యొక్క ఉగాది ప్రారంభం నుంచి 4 నెలలు, అదేవిధంగా సంవత్సరంలో చివరి నెలలు కుజుని యొక్క అనుకూలత లేని కారణంగా, అంటే ఉగాది ప్రారంభం నుంచి 4 నెలల వరకు మీకు కుజుడు అనుకూలంగా లేడు. అదేవిధంగా మళ్ళీ ఉగాది కంటే ముందు 2 నెలల ముందు వరకు కూడా ఉగాది అని మధ్య కాలంలో చాలా బాగుంది. కనుక కొంత జాగ్రత్త అనేటువంటిది మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్రం వారికి వైశాఖ పూర్వార్ధం వరకు, అదేవిధంగా భాద్రపద మాసం నుంచి మాఘమాసం వరకు కూడా శని జన్మతారయందు ఉండడం, పుష్యమి నక్షత్రం వారికి భాద్రపద బహుళం నుంచి జన్మతారయందు శని సంచరించడం, అదేవిధంగా ఆశ్లేష వారికి కూడా మార్గశిర శుక్లం నుంచి నైధన తారయందు రాహువు సంచరించడం వల్ల కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం మీద ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా నవగ్రహ శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన మీకు చాలా గొప్పనైనటువంటి లాభం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా ప్రతీ నెల తమ జన్మ నక్షత్రం రోజు నాడు కానీ, లేదా మాస శివరాత్రి రోజు నాడు కానీ పరమేశ్వర ప్రీతిగా, ఆ యొక్క శంకరుని ప్రీతిగా మీరు రుద్రాభిషేకం చేయించడం వలన, గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం వలన కూడా మరిన్ని శుభ పరిణామాలు మీకు కలుగుతాయని ఈ యొక్క సూచన చేయడం జరుగుతుంది. తదుపరి సింహరాశి. మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర పర్వునిలో మొదటి పాదం వరకు ఉన్నటువంటి వారు సింహరాశి కిందికి వస్తారు. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి సంవత్సరం అంతయు శని సప్తమ, అష్టమ రాశుల యందు సంచరించుటే అనుకూలంగా లేడు. కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత చోరాగ్ని బాధలు, ఆరోగ్య లోపం కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారి ఇంట్లో కొంత దొంగల వలన భయం కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే దొంగతనం జరిగే అవకాశం ఉంది. లేదా వారికి సంబంధించినటువంటి ఆస్తి కొంత అగ్నిలో దగ్ధమైపోయి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. అకాలమైనటువంటి భోజనము, అంటే సమయానికి భోజనం చేయని కారణంగా అనారోగ్యం పారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ధన వ్యయం, ఈ అనారోగ్యం పాలు కావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవడం వల్ల ధన నష్టం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక వీటన్నీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా గమనించగలరు. వైశాఖ శుక్లం నుంచి కార్తీకం వరకు మార్గశిరం నందు గురువు దశమ వ్యయరాశులందు సంచరించితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు కొంత చిక్కులు, కొంత నష్టము, గౌరవభంగం కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత మిగిలిన సమయమందు గురువు ఏకాదశ స్థానంలో సంచరించుట కారణంగా మళ్ళీ మీ యొక్క కాలం బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటుంది. సంతాన అభివృద్ధి, నూతనంగా కార్యక్రమాలు ప్రారంభించడం కూడా సక్సెస్గా నెరవేరుతూ ఉంటాయి. అదేవిధంగా గౌరవం కలుగుతుంటుంది. కీర్తి వృద్ధి, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. బలము, తేజస్సు అవన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి. అయితే రాహువు సప్తమ, అష్టమ రాశులలో, కేతువు ద్వితీయ జన్మరాశిలో సంచరించడం కారణంగా అకారమైనటువంటి కలహాలు, అనుకోకుండా మీరు ఇంకొకరితోని కొట్లాటలు పెట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా మీకు కొంత అపనిందలు మీ మీద పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ చతుష్పాద జంతువులు, ఈ జంతువుల వల్ల 4 కాళ్ళు కలిగినటువంటి జంతువులు, అది ఏదన్నా కానీ 4 కాళ్ళతో ఉన్నటువంటి జంతువుతోని
మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనబడుతుంది కనుక మీరు ప్రయాణం చేసేటువంటి సమయంలో ఈ ఆవులు గానీ, బర్రెలు గానీ, ఇతరత్రా జంతువులు గానీ వస్తున్నటువంటి సమయంలో కొంత మీరు సమాధానపరుచుకొని నడపడం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య లోపము, కలత్ర వర్గంలో పేచీలు కూడా ఏర్పడే అవకాశాలుంటాయి గనక కొంత ఇబ్బందికర వాతావరణాన్ని గురించి మీరు జాగ్రత్త వహించక తప్పదు. ఈ మఘ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభమున తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘమాసం వరకు నైధనతారయందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువు నైధనతారయందు సంచరిస్తున్నారు. పూర్వ ఫల్గుని వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు సంవత్సరాంతం వరకు నైధనతారయందు శని, ఆషాఢ బహుళం నుండి జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు కూడా ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు కనుక వీరందరూ కూడా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు, ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని గురించి తప్పించుకొని సుఖమైనటువంటి జీవనం పొందేటువంటి కొరకు ఆదిత్య హృదయ పారాయణం చేయడం, సప్తశతీ పారాయణాన్ని చేయించుకోవడం, అంటే దుర్గా సప్తశతీ పారాయణం చేయించుకోవడం, లేదా మీ మన దసరా వంటి సమయాల్లో దేవీ దీక్షలు తీసుకొని ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా తమ జన్మ నక్షత్రం రోజు నాడు పరమేశ్వర ప్రీతిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. ఉత్తర పల్గుని 2, 3, 4 పదములు, హస్త, చిత్త 1, 2 పాదములు కలిపి కన్యారాశి కిందికి వస్తాయి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. మీకు ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉంటుంది, కానీ రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా చైత్ర శుక్ల పక్షం నుంచి తిరిగి కార్తీక మార్గశిరమందు శని షష్ఠంలో ఉన్నాడు కనుక అనుకూలమైనటువంటి సమయం. తలచిన కార్యములు చాలా వరకు నెరవేరేటువంటి అవకాశం ఉంది. శుభకార్యములు అన్నీ కూడా మీకు నెరవేరుతాయి. కన్యరాశి వరకు ధనధాన్య వృద్ధి కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మిగిలిన సమయంలో అంటే చైత్ర శుక్ల పక్షము నుంచి కార్తీక మార్గశిరములందు అవి రాకుండా మిగతా మాసంలో శని సప్తమ స్థానంలో ఉంటున్నాడు కనుక స్వజన విరోధము, అంటే మీ యొక్క బంధువులతో మీకు విరోధము, చోర అగ్ని బాధలు, ఆరోగ్య లోపము, అకాల భోజనములు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ప్రారంభంలో భాగ్య గురువు కార్తీక మార్గశిరములందు ఏకాదశ గురువు అయినందువలన చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. గౌరవ మర్యాదలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ కన్యారాశి వారికి మిగిలిన సమయం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గురువు యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది, చిక్కులు, అంటే ఉద్యోగం చేసేటువంటి కన్యారాశి వాళ్ళు తప్పకుండా ఉద్యోగ విషయంలో అధికారులు చెప్పినటువంటి మాటను శిరసా వహించడం అనేటువంటిది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒకవేళ కనుక మీరు దాన్ని పాటించినట్లయితే మీకు గౌరవభంగం కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆస్తిని కూడా కోల్పోయేటువంటి అవకాశం కనబడుతుంది కనుక కొంత చెప్పదగినటువంటి నియమాలు, జాగ్రత్తలు పాటించడం మంచిది. వైశాఖ బహుళం వరకు జన్మకేతువు సప్తమ రాహువు అయినందువలన వృధా వ్యయము, వృధా వైరములు, తరచూ ఇబ్బందులు, ఆరోగ్య లోపము కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి షష్ఠరాహు అయినందువలన వ్యయకేతువు వలన సకల కార్యాలయందు జయం కలుగుతుంది. అంటే కొంత శుభ సమయము, కొంత అశుభ సమయము కలుగుతుంది కనుక అశుభ సమయము వచ్చినప్పుడు మీరు కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అయితే ఉత్తర ఫల్గుని నక్షత్రం వరకు సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నాడు. హస్త నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద మొదలవుతుంది. చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు ఉండడం వల్ల ఈ యొక్క శని బాధలు, ఈతి బాధలు, ఈ రాహుకేతుల యొక్క వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోవడం కొరకు వీలైనప్పుడల్లా శని, గురువు, కుజులకు శాంతి చేసుకోవడం, దానాలు చేసుకోవడం, లేదా జ్యోతిష్కుని అడిగి ఆ యొక్క కాలానుగుణంగా చేసేటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం, అశ్వత్థనారాయణ సేవ చేసుకోవడం, గురుసేవ చేయడము, లేదా తమ జన్మ నక్షత్రం రోజునాడు కానీ లేదా మాస శివరాత్రి రోజునాడు కానీ మీరు ఆ యొక్క శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఈతి బాధల నుండి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయడం జరుగుతుంది.
తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు కలిపి తులారాశి కిందికి వస్తుంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి చైత్ర శుక్లమందు అలాగే కార్తీక మార్గశిరములందు పంచమ శని అయినటువంటి కారణంగా చైత్రమాసంలో, కార్తీక మార్గశిర మాసంలో సంతానంకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి తులారాశి వారికి. కొంత మనస్తాపం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. స్వజన విరోధము, ఆస్తిక సంబంధించినటువంటి విషయాల లోపల మీ బంధుత్వంలో కొంత విరోధాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకానొక సమయంలో వీరికి ఎలా ఉంటుంది కదా అంటే, ఈ తులారాశి వారికి పూర్తిగా అరే ఇదేంది మొత్తం నాకు వ్యతిరేకంగానే కనబడుతున్నది అనేటువంటి పరిస్థితి మీకు కొంత కనబడుతూ ఉంటుంది. కలత్ర మూలక బంధువుల కలత్ర బంధు మూలకంగా వ్యధ, అంటే మీకు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ద్వారా బంధువుల వల్ల ఇబ్బంది, ఆడవాళ్ళైతే మగవారి బంధువుల ద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక సమస్య రావడం, తద్వారా మర్యాద భంగం కావడం, విషయాలేందు ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ కార్తీక మార్గశిర చైత్ర మాసంలో మీరు కొంత సంయమనాన్ని పాటిస్తే మిగిలిన కాలాలలో శని షష్ఠ స్థానంలో ఉండడం వలన అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. మీకు తలచిన కార్యాలు నెరవేరుతాయి. అంటే మీరు చైత్రమాసంలో, అదేవిధంగా కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో ఖచ్చితంగా మీరు కొంత సంయమనం పాటించాలి. మిగిలిన మాసాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. సుఖము, ధనధాన్య వృద్ధి, ఇష్టబంధు సమాగమము, గృహ నిర్మాణానికి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవన్నీ కూడా నడుస్తాయి. అయితే చైత్ర వైశాఖ శుక్లములందు అష్టమ రాహువు కారణంగా, చైత్రమాసంలో ఇంతకుముందు చెప్పినట్టుగా రాహు కారణంగా కొంత అకాలమైనటువంటి అపనిందలు, కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత భాగ్య గురువు అయినందువలన చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. మీకు ఎలాంటి కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది లేదు. ఉద్యోగ విషయంలో వచ్చినట్లయితే కార్తీక మార్గశిర మాసంలో ఉద్యోగ విషయంలో దశమ గురువు అయినందువలన కొంత శ్రమ ఉండకుండా శ్రమ కలిగే విధంగా ఉంటుంది. చైత్ర వైశాఖములందు షష్ఠ గురువు వ్యయకేతు అయినందువలన, అదేవిధంగా పంచమ రాహు ఏకాదశి కేతు అయినందువలన సకల కార్యాలయందు జయం కలుగుతుంది, పశులాభము. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, ఈ పుత్రమూలక వ్యధ అనేటువంటిది ఈ సంవత్సరం చాలా రాశులకు కలుగుతూ ఉంటుంది. అంటే పుత్రమూలక వ్యధ అంటే ఏమిటి అంటే, తమ పుత్రులు తమ మాట వినకపోవడం వలన కలిగేటువంటి దుఃఖం. దీనికి కారణం ఎవరు అంటే వారి వారి తల్లిదండ్రులే. వారి తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రవర్తన నైపుణ్యంలో సాంప్రదాయకమైనటువంటి విషయాలను ఆపాదించకపోవడం, చెప్పకపోవడం వలన మాత్రమే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక ఉమ్మడి కుటుంబంలో పూర్వకాలంలో ఏ విధమైనటువంటి అన్యోన్యత వ్యాపారం, అన్యోన్యతమైనటువంటి అది ఉందో, ఇప్పుడు ఆ యొక్క కుటుంబ విచ్ఛిన్నమైనటువంటి కారణంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అందరూ సామూహికంగా ఆనందంగా నవ్వుతూ ఉండే విధంగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క తులారాశి వారికి చెప్పదైనటువంటి సూచన. ఈ చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతార యందు కేతువు సంచరిస్తున్నాడు. అదేవిధంగా భాద్రపద బహుళం నుండి మాఘశుక్లం వరకు శనివేధ ఉంది. స్వాతి నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢం వరకు నైధనతార యందు కేతువు ఉన్నాడు. కార్తీక బహుళం నుండి జన్మతార యందు రాహు సంచరిస్తూ ఉన్నాడు. రాహువు యొక్క వేధ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి. విశాఖ నక్షత్రం వారికి సంవత్సరం ప్రారంభం నుంచి వైశాఖ పూర్వం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ మాసం వరకు జన్మతార యందు శని సంచారం వలన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కనుక ఈ యొక్క తులారాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, గురువు యొక్క ఆరాధన, లేదా దుర్గాదేవితో పాటుగా శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వలన తమ జన్మ నక్షత్రం రోజునాడు లేదా మాస శివరాత్రి రోజునాడు మహన్యాసపూర్వక రుద్రవారాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఈ యొక్క మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మీ జన్మ నక్షత్రం రోజునాడు శివాలయంలో మీ చేతులుగా స్వయంగా శంకరునికి అభిషేకం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్ర కారకులు అందులో పుట్టేటువంటి వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2.
ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం శని చతుర్థ పంచమ స్థానాలలో సంచరించడం కారణంగా కొంత శ్రమకరమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశేషించి కలత్ర పీడ, ఆస్తిని కోల్పోవడం, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, సంతానానికి ఇబ్బంది, మర్యాద భంగము, తర్వాత విషయములందు ఆసక్తి. ఇక్కడ విషయములు అంటే చెడు వ్యసనాలు అని అర్థం. చెడు కార్యక్రమాల యందు ఆసక్తి. అదేవిధంగా స్వజన విరోధం. స్వజన విరోధం అంటే తనకు సంబంధించినటువంటి రక్త సంబంధీకులతో విరోధము కలిగేటువంటి అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. చైత్ర వైశాఖముల యందు సప్తమ గురువు, కార్తీక మార్గశిరముల యందు భాగ్య గురువు అవడం వలన అనుకూలముగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. చైత్ర వైశాఖముల యందు, చైత్రమాసం వైశాఖ మాసంలో, కార్తీక మార్గశిర మాసములో మాత్రమే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలిన సమయంలో అష్టమ గురువు అయినందువలన చోరాగ్ని బాధలు, శస్త్ర బాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలిగేటువంటి అవకాశం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. చైత్ర వైశాఖములందు పంచమ రాహువు, ఏకాదశ కేతు అయినందువలన కొంత లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి కూడా పుత్రమూలక వ్యధ అనేటువంటిది కూడా గోచరిస్తూ ఉంది. పిదప చతుర్థ రాహువు, దశమ కేతువు అయినందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు కొంత చిక్కులు, అదేవిధంగా మాతృవర్గంతో పేచి. మాతృవర్గంతో పేచి అంటే తమ యొక్క తల్లికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారితో మీకు కొంత పేచీ కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. గృహమందు అశాంతి. ఎందుకంటే మాతృవర్గంతో పేచీ అయినందువలన తద్వారా గృహంలో అశాంతికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో, అదేవిధంగా పాల్గొన మాఘ మాసాల యందు కుజ అనుకూలతతో భూగృహ సంపాదనకు అవకాశం కనబడుతుంది. అయితే విశాఖ నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరారంభం నుండి వైశాఖ మాసం పూర్వం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వం వరకు జన్మతరయందు శని ఉన్నాడు. అనురాధ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుంచి భాద్రపద బహుళం వరకు శని సంచరిస్తున్నాడు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మార్గశిర శుక్లం నుంచి సంవత్సరాంతం వరకు నైధనతారయందు రాహువు సంచరిస్తున్నటువంటి కారణంగా ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు నవగ్రహ శాంతిని చేసుకోక తప్పదు. ఆ విధంగా నవగ్రహ శాంతిని చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బాధల నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. లేదు అంత స్తోమతులైనటువంటి వారు సుందరకాండ పారాయణము తాము స్వయంగా చేసుకోవడం, లేదా ప్రతి మాసములో అంటే ప్రతి నెలలో తమ జన్మ నక్షత్రం నాడు లేదా మాస శివరాత్రి రోజు నాడు పరమేశ్వర ప్రీతిగా అభిషేకాన్ని చేయడం లేదా బ్రాహ్మణు ద్వారా చేయించడం, ఆదిత్య హృదయ పారాయణాన్ని కానీ, లక్ష్మీ హృదయ స్తోత్ర పారాయణాన్ని, లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణాన్ని చేసుకోవడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది కనుక వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనురాశి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ధనురాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి మార్గశిర కార్తీక మాసముల యందు తృతీయ శని కావున చాలా వరకు అనుకూలంగా ఉంటాడు. మీకు చేసినటువంటి అప్పుడు రుణ విముక్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. భూమి ద్వారా కానీ, గృహం ద్వారా కానీ సంపాదనాన్ని, ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది ధనురాశి వారికి. స్వబుద్ధితో యత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ అంతటా మీరు మీ యొక్క బుద్ధి వైశిష్ట్యంతో చేసినటువంటి కార్యక్రమాలు చక్కగా ఫలిస్తాయి. ఇతరుల యొక్క ఆలోచన, ఇతరుల యొక్క ప్రేరణ, ఇతరుల యొక్క సలహాలతో చేసినటువంటి కార్యక్రమాల వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా భ్రాతృవర్గంలో కొంత పేచీ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మిగిలిన సమయం అంతా అంటే కార్తీక మార్గశిర మాసాలు అంటే సంవత్సరం ప్రారంభమైనప్పటి చైత్రమాసంలో, కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో మీకు ఇవన్నీ ఫలితాలు, మంచి ఫలితాలు కలుగుతాయి. మిగిలినటువంటి మాసాలలో కొంత అర్ధాష్టమ శని అవ్వడం వలన కొంత మీరు శ్రమ పడక తప్పదు. అనేక సమస్యలు మీరు చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త అవసరం. కలత్ర పీడ అంటే మగవారు ఉన్నట్లయితే ఆడవారి ద్వారా,
ఆడవాళ్ళైతే కళత్రము అంటే భార్య లేదా భర్త అని అర్థం. కనుక తద్వారా కొంత ఇబ్బంది. పీడ అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే తద్వారా అన్యోన్యత లోపించడం వలన వారి ఇద్దరి మధ్యలో మాట పెరగడం వల్ల కలిగేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. తర్వాత కొంత ఆస్తికి సంబంధించినటువంటి కొంత ఆస్తిని మీరు తాకట్టు పెట్టడమో లేదా అమ్మడమో చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కోల్పోవడం. శారీరక, మానసిక శ్రమ కలిగేటువంటి అవకాశం ఉంది. స్థానభ్రంశం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత చైత్ర వైశాఖమునందు షష్ఠ గురువు అవడం వలన అదేవిధంగా కార్తీక మార్గశిర మందు అష్టమ గురు అవడం వలన శత్రుబాధలు, జ్ఞాతి బాధలు, రోగాలు ఎక్కువగా అవుతాయి. మిగిలిన సంవత్సరం అంతా సప్తమ గురువు అయినటువంటి కారణంగా మిగిలిన కాలమంతా ఆరోగ్యము, రాజదర్శనము, గౌరవము, మర్యాద అన్నీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొన్ని సమయాల్లో గృహమందు అశాంతి వాతావరణం కలిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఎందుకు అంటే దశమ కేతు అయినందువలన ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఇంట్లో కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తృతీయ రాహువు భాగ్యకేతు అయినందువలన కొన్ని కార్యాలు కొన్ని మాసాలలో నెరవేరేటువంటి అవకాశం ఉంది. భ్రాతృద్వేషము, మర్యాద హాని కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ సంవత్సరం మీకు కుజుడు అనుకూలంగా లేని కారణంగా మీరు కొంత ద్రవ్య విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం కనబడుతుంది ధనురాశి వారికి. మూల నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు నైధన తారయందు శని, సంవత్సర ఆరంభం నుండి మార్గశిర బహుళం వరకు నైధన తారయందు రాహువు సంచరిస్తున్నాడు. పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ మాసం నుంచి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధన తారయందు శని ఉన్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నటువంటి కారణంగా ఈ యొక్క ధనురాశి వారికి మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా గురు, శని, కుజుల యొక్క శాంతి చేసుకోవలసినటువంటిది చెప్పదగినటువంటి సూచన. లేదా ఈ యొక్క గురువుకు కానీ, శనికి కానీ, కుజునికి కానీ ప్రత్యేకమైనటువంటి జపాలు చేయించుకోవడం కానీ లేదా శాంతి కార్యక్రమాలు చేయించుకోవడం ద్వారా మీకు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, లేకపోతే ప్రతి మాసంలో వచ్చేటువంటి తమ జన్మ నక్షత్రం రోజునాడు లేదా మాస శివరాత్రి రోజునాడు పరమేశ్వర ప్రీతిగా, అంటే మీరు ఏ కోరిక కోరకుండా పరమేశ్వరుని ప్రీత్యర్థంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని మీరు చేసినట్లయితే మీకు గొప్పనైనటువంటి ఉపశమనం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఈ రుద్రాభిషేకం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు కలిపి ఈ మకర రాశి కిందికి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ప్రారంభమున మరియు కార్తీక మార్గశిర మాసంలో ద్వితీయ శని అవుట చేత కొంత ధన వ్యయము, తేజోహాని, అకాలమైనటువంటి కలహాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మిగిలిన సమయమునందు తృతీయ శని, ఏలిన నాటి శని కారణం తొలుగుట చేత చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం మకర రాశి వారికి కనబడుతుంది. రుణ విముక్తి జరుగుతుంది. మీరు చేసినటువంటి అప్పులు తీరుతాయి. అదేవిధంగా భూగృహ సంబంధమైనటువంటి సంపాదన కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ప్రయత్నపూర్వకంగా ఏదైనా పని మొదలు పెడితే ఖచ్చితంగా ఆ పని అయ్యేటువంటి అవకాశం ఉంది. చైత్ర వైశాఖములందు పంచమ గురు అవుట చేత చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో పుత్ర వృద్ధి కలుగుతుంది. తర్వాత ప్రభువుల యొక్క అనుకూలత, అంటే రాజకీయ పరంగా కానీ లేదా ఇతరత్ర అధికారుల పరంగా కానీ మీరు ఏదైనా పని చేసినట్లయితే అది మీకు అనుకూలంగా అయ్యేటువంటి అవకాశం ఉంది చైత్ర వైశాఖముల మాసములో మాత్రమే. తదుపరి షష్ఠ గురు అవుట చేత కొంత శత్రువులు మీకు అయ్యేటువంటి అవకాశం ఉంది. చోర భయాలు, రోగ భయాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కార్తీక మార్గశిరముల మాసం ముందు సప్తమ గురువు అడుగు చేత మళ్ళీ మీకు తిరిగి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. చైత్ర వైశాఖములందు తృతీయ రాహువు భాగ్య కేతువు అయినటువంటి కారణంగా చైత్ర వైశాఖముల మాసంలో మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా నెరవేరుతూ ఉంటాయి. తర్వాత అష్టమ కేతువు, ద్వితీయ రాహువు సంచరిస్తున్నటువంటి కారణంగా వృధా వైరాలు ఉంటాయి. మీకు తెలియకుండానే మీరు ఇంకొకరితోని లొల్లి పెట్టుకుంటారు. దానిలో మీకు సంబంధించినటువంటి విషయము కాదు, తద్వారా మీకు లాభము లేదు.
అది మీకు సంబంధించినటువంటి విషయం కానప్పటికీ మీరు దానిలో కలగజేసుకోవడం వల్ల మీకు అనవసరమైనటువంటి వైరాలు కలుగుతాయి. అధిక ప్రయాస కలుగుతుంది. తర్వాత మీరు బాధపడతారు. ఇది నాకు సంబంధం లేని విషయం. అనవసరంగా నేను మాట్లాడకుంటే బాగుండేది. ఎందుకు మాట్లాడినా అని మీరు బాధపడేటువంటి అవకాశం దీనివల్ల ప్రయాసం కనబడుతుంది. కుజుడు సప్తమాది ద్వితీయాంత రాశుల్లో సంచరిస్తున్నాడు కనుక అనుకూలుడు కాదు. ప్రారంభంలో 4 మాసములు, చివర 3 మాసములు మరింత జాగ్రత్త మకర రాశి వారికి అవసరం. అంటే ప్రారంభంలో 4 నెలలు, చివరి 3 మాసాలు వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, శ్రవణ నక్షత్రం వారు మరిన్ని గొప్పనైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కొరకు గురు, రాహు, కేతువులకు, కుజులకు శాంతి కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన. ఈ శాంతి కార్యక్రమాలు, యజ్ఞయాగాది కార్యక్రమాలు, దాన ధర్మాలు, జపాదులు చేయడం వల్ల గ్రహము యొక్క అనుగ్రహం అనేటువంటిది మన మీద కలిగి మనకు కలిగేటువంటి నష్టాన్ని తగ్గింపజేస్తాయి. అంతేగాని మనకు జరగవలసిన నష్టాన్ని పూర్తిగా జరగకుండా ఏది ఆపవు. ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు, యజ్ఞయాగాది కార్యక్రమాలు, జపాలు, కుజ జపము లేదా కుజునికి దానము, శనికి దానము చేయడం వల్ల ₹1,00,00,000 నష్టపోయేటువంటి షేర్ మార్కెట్లో ₹1,00,00,000 నష్టపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి, యోగం ఉన్నటువంటి వారికి ఈ దానాలు కార్యక్రమాలు చేయడం వల్ల ₹1,00,000 నష్టపోయి మిగిలినవి సేఫ్ సైడ్గా ఉండడం ఈ యొక్క గ్రహాలు ఇచ్చేటువంటి అనుగ్రహం. అంతేగాని ఈ గ్రహాల యొక్క దానాలు చేయడం వలన, పూజలు చేయడం వలన మనకు కలిగేటువంటి రాబోయేటువంటి నష్టము, కష్టము పూర్తిగా సమసిపోదు. ఎంతో కొంత మనం అనుభవించక తప్పదు. ఆ అనుభవించేది ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోయి కొద్దిగా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా, చచ్చిపోయేటువంటి వాడు కన్నుకి ఏదో దెబ్బ తాకి గీసుకపోయి బయటపడినట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి కనుక వీరికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం శని జన్మ ద్వితీయ రాశులలో సంచరించినటువంటి కారణంగా కొంత మిక్కిలి శ్రమ పడవలసినటువంటి కాలం గోచరిస్తుంది. ఏ కార్యక్రమమైనా కూడా సానుకూలంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు. వృధా కార్యాలు, అధికమైనటువంటి అలసట, భార్యాపుత్రాలతో స్వజన విరోధము, ఆరోగ్య లోపము ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి కనబడుతున్నాయి. అకాల కలహాలు, అదేవిధంగా పాప చింతన కార్యక్రమాలు. అంటే మనకు పని కాకపోవడం వలన ఈ పనికి ఎవరైతే మనకు ఇబ్బంది కలిగజేస్తున్నారో ఆ ఇబ్బంది కలగజేసేటువంటి వ్యక్తిని ఏమైనా చేద్దామా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా కలిగేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రహచార గోచారం అట్లా ఉంది. దానివల్ల కొంత ఆరోగ్య లోపం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి చైత్ర వైశాఖములయందు, కార్తీక మార్గశిరములయందు గురువు చతుర్థ షష్ఠస్థ రాశులయందు సంచరిస్తున్నాడు కనుక కొంత బుద్ధి చాంచల్యం. అంటే వీరు ఎప్పుడు చూసుకోవాలి అంటే చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో, కార్తీక మార్గశిర మాసాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది మీకు అంటే మీ బుద్ధి చాంచల్యము, తేజోహాని. అంటే మీరు అనుకున్నటువంటి పనికి ఈ విధంగా చేస్తే బాగుంటుందా, ఆ విధంగా చేస్తే బాగుంటుందా అని డైలమాలో పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా తేజోహాని అంటే మీరు ఆలోచించేటువంటి విధానంలో మీకు ఇబ్బంది కలగడం. ప్రవాసము అంటే ఒక పని కోసమని ఇక్కడి నుంచి ఇంకో దిక్కు పోయి మాట్లాడడము, లేదా అక్కడి నుంచి ఇంకో దిక్కు పోయి మాట్లాడడము, ఆ విధమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. బంధుమూలక వ్యధ, బంధువుల వలన కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రుజ్ఞాతి బాధలు, వాద్యములు, చోర రోగ భయాలు అధికంగా ఉంటాయి ఈ 4 నెలల్లో. తర్వాత మిగిలిన సమయం ముందు పంచమ గురువు అయినందువలన చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పుత్రవృద్ధి, స్వజన మిత్రుత్వము, ప్రభువు అనుకూలత కలుగుతాయి. రాహు ద్వితీయ జన్మరాశులందు, కేతువు సప్తమ అష్టమ రాశులందు సంచరిస్తున్నటువంటి కారణంగా కొంత ఖర్చు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఈ యొక్క 4 నెలలు కాకుండా మిగిలిన నెలలో కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ధనిష్ట
నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుంచి సంవత్సరాంతం వరకు నైధన తారయందు కేతువు ఉన్నాడు. శతభిషం వారికి మార్గశిర శుక్లం నుంచి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు రాహు ఉన్నాడు, తిరుగుతున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని సంచారం కారణంగా వీరు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద మరిన్ని మంచి ఫలితాలు కావాలనుకునేటువంటి వారు ఈ నవగ్రహ శాంతి చేసుకోవడము, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి భావాలను పెంపొందించుకోవడము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, సప్తశతి పారాయణంతో పాటుగా మాతాపితృ సేవ చేసుకున్నట్లయితే, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పినట్లుగా మాతాపితృల సేవ చేసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి సర్వ దోషాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికంటే ఉన్నతమైన ఉచితమైనటువంటి మార్గం ఏమిటి అంటే, వారి వారి జన్మ నక్షత్రాలలో శివునికి ప్రీతిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఈ కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి మీనరాశి కిందికి వస్తాయి. ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము శని వ్యయ జన్మరాశిలో సంచరించినటువంటి కారణంగా కొంత శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఆరోగ్య లోపాలు, బంధువైరములు కలుగుతాయి. ఈ యొక్క మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, గృహఛిద్రములు అంటే మీ ఇంటిలో ఉండేటువంటి సమస్యలు మీరు నా స్నేహితుడినో లేదా నా బంధువనియో ఈ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు వారికి చెప్పడం ద్వారా మరిన్ని ఎక్కువైనటువంటి కష్టాలు పొందేటువంటి అవకాశం ఉంది. వృధా వ్యయాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శని వ్యయ జన్మరాశిలో సంచరించినటువంటి కారణంగా కొంత బుద్ధిమాంద్యం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే కార్తీక మార్గశిరములందు మాత్రం, కార్తీక మాసంలో మార్గశిర మాసంలో మాత్రం గురువు పంచమ రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొంత ఈ 2 నెలలు మీకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. తర్వాత అప్పుడు మీకు పుత్రవృద్ధి, మిత్రులు ఎక్కువగా ఉంటారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు అధికారులు కూడా ఓకే అని చెప్పి మీ కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతుంటాయి. ఇక మిగిలిన సమయం మాత్రం తృతీయ చతుర్థ రాశులలో రాహు సంచరిస్తున్నటువంటి కారణంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగము, వృధా వైరాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. స్థానచలనం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రారంభమున 2 మాసములు జన్మరాహు సప్తమ కేతు అయినందువలన ఇంట్లో పిల్లలతోని, భార్యతోని కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, భర్తతోని కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. ఆరోగ్య లోపాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వైశాఖ బహుళం నుండి ద్వాదశంలో రాహువు, షష్టంలో కేతు అయినందువలన మీకు వైశాఖ బహుళం నుంచి మీకు కొంత ప్రోత్సాహము, జయము కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, మాఘమాసంలో ఈ యొక్క మీనరాశి వారికి కొన్ని పనులు చకచక సాగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం వారికి వైశాఖ పూర్వార్ధం వరకు, భాద్రపద మాస బహుళం నుంచి మాఘ పూర్వార్ధం వరకు జన్మ నక్షత్రం యందు శని సంచారం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రంలో శని సంచారం. రేవతి నక్షత్రం వారికి మార్గశిర శుక్లం నుంచి సంవత్సరాంతం వరకు నైధన తారలో కేతు యొక్క సంచారం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఆయా నెలల్లో మీకు కలగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగోరేటువంటి వారు ఈ యొక్క సంవత్సరంలో ఈ మీనరాశి వారు సమయానుకూలంగా చెప్పినట్టుగా ఆ యొక్క మాసానికి అనుకూలంగా కుజునకు శాంతి, కేతువునకు శాంతి, శనికి శాంతి చేసుకున్నట్లయితే తద్వారా హనుమత్ పూజా ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క శని బాధలు, గురుసేవ చేసుకోవడం ద్వారా సర్వ అరిష్టాలు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక అంతేకాకుండా ఈ మీనరాశి వారికి విశేషమైనటువంటి చెప్పదగినటువంటి సూచన ఏంటి అంటే, తమ జన్మ నక్షత్రం రోజు నాడు కానీ, మాస శివరాత్రి రోజు నాడు కానీ శివునికి, అదేవిధంగా లక్ష్మీనారాయణులకు అష్టోత్తర శతనామపూర్వక అభిషేక పూజాదులు నిర్వహించినట్లయితే మీకు మరిన్ని మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక వారికి ఈ యొక్క ఉపచారాలు చెప్పడం జరుగుతుంది, చెప్పదగినటువంటి సూచన.
అదేవిధంగా ఇప్పటి వరకు మనం ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకు రాశి ప్రకారంగా గోచార ఫలితాలు తెలుసుకున్నాం. మరి ఈ యొక్క గోచార ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉండవని ప్రారంభంలో చెప్పడం జరిగింది. వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మ కుండలిని అనుసరించి, లగ్నాన్ని అనుసరించి ఆ కుండలి ప్రకారంగానే వారి యొక్క గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పినటువంటివి. దీనికి తోడుగా మీరు నివసించేటువంటి ప్రాంతానికి, ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కారకత్వం కూడా మీ యొక్క కార్య సాధనలో జయాన్ని ఇవ్వడంలో కానీ, అపజయాన్ని కలిగించడంలో కానీ వాస్తు దోషం కూడా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సూచించే పరిస్థితి కానీ, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటి పరిస్థితి కానీ కలుగుతుంది. కనుక మీరు ఈ గోచార రీత్యా ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకొని ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగినప్పుడు ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు నక్షత్రాల వారీగా చెప్పినటువంటి ప్రకారంగా మీ జన్మ నక్షత్రాల రోజు నాడు, అంటే నెలలో ఒకసారి మీకు సంబంధించినటువంటి నక్షత్రము జన్మ నక్షత్రం వస్తుంది. ఆ జన్మ నక్షత్రం రోజు నాడు తప్పకుండా శివుని యొక్క ఆరాధన, అభిషేకము చేయడము చెప్పదగినటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.